హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎలిజబెత్ ఫ్రమ్ సంకల్ప్ 2026. నా లైఫ్లో నాకు ఇంటికి వచ్చిన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంటి చుట్టుపట్ల వాళ్ళు కానీ ఎప్పుడు ఏమనేవాళ్ళంటే వీళ్ళ ఇంట్లో అందరూ బాగుంటారు, ఏంటో ఈ అమ్మాయి అనేవాళ్ళు అనమాట. అది నన్ను ఎంత కుంగదీసిందో మీకు మాటల్లో చెప్పలేను. నాకు చిన్నప్పటి నుంచి నాకేమైనా అభిప్రాయం ఏర్పడిందంటే దేవుడు లేడు, ఉంటే ఇంత డిఫరెన్స్తో ఎలా పుట్టిస్తాడు, నాకు నాలెడ్జ్ లేదు, మా అక్కలాగా నేను ఇంటెలిజెంట్ కాదు, నేను దేనికి పనికిరాను, ఇట్లాంటి లో స్పిరిట్స్ అనేటివి నాకు ఉండేదన్నమాట. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా నాకు ఏ పని మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఆబ్వియస్లీ ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు నాకు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ గురించి నేను వినడం అనేది జరిగింది. మరి మన గురువుగారు గంపారి నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఆయన చాలా మరి ఎంకరేజ్ చేశారు. వీరమల్ గారు మాకు క్లాసెస్ చెప్పడానికి వచ్చారు. తర్వాత నరేంద్ర సార్ కూడా మాకు కొన్ని 1 or 2 టాపిక్స్ చెప్పారు. మమతా మారిపల్లి పోస్టర్ మేకింగ్ చెప్పారు. ఇలా కొన్ని టాపిక్స్ అసలు శ్రీధర్ వీరమల్ గారు ఆయన చెప్పే తీరు చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసి, ఎంత కాన్ఫిడెన్స్ ఆయనలో, ఆయన మాట ఎంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడు నాకేమనిపించిందంటే నేను కూడా అలా ఉండాలి, నేను 10 మందిలో ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలగాలి, అలాంటి ఆశ ఉన్నిందే. కానీ అయితే ఎప్పుడు ఈ ట్రైనింగ్కి ఎక్స్పోజ్ అయినానో నా లైఫ్ చెప్పాలంటే ఒక కొత్త మలుపు చూసిందని నేను చెప్పొచ్చు అనమాట. ఎన్ఎల్పి కోర్సులో మైండ్ ఎలా పనిచేస్తుంది, మనకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, మనకున్నటువంటి ఈ లిమిటింగ్ బిలీఫ్స్ లిమిటేషన్స్ను ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, ఈ ఎన్ఎల్పి క్లాసెస్ ద్వారా ఫస్ట్ నాకు అర్థమైందంటే నన్ను నేను తెలుసుకున్నాను. జో డిస్పెన్సా గారి బికమింగ్ సూపర్ హ్యూమన్ అనే దాంట్లో నా లైఫ్ నిజంగా ట్రాన్స్ఫార్మ్ అయింది. యొక్క సంకల్ప్ ఈ ప్రోగ్రాం ద్వారా కూడా నిజంగా నాకు వీడియో జూమ్లో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం కూడా తెలీదు. అలాంటి చిన్న విషయాలలోనే నాకు అంటే టెక్నాలజీ పెద్దగా నాకు తెలియదు. అట్లాంటివి కూడా ఇక్కడ నేర్పిస్తా, మనము అనుకున్నవి ఎలా సాధించాలి అని నరేంద్ర సార్ వచ్చి దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఈ లో స్పిరిట్స్ నుంచి ఎలా ఉన్నతంగా మనం ఎదగచ్చు, మరి మనము బాగుంటూ 10 మందికి మనం ఎలా సమాజానికి ఉపయోగపడచ్చు, మీడియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, శ్రీధర్ వీరమల్ గారు చెప్పినటువంటి ఆ యొక్క మరి యూట్యూబ్, ఇన్స్టా, తర్వాత ఫేస్బుక్, ఇవన్నీ ఈ మీడియా ద్వారా ఎంతమందిని మనము అప్రోచ్ అవ్వచ్చు, దాని ద్వారా మనము బాగుంటూ 10 మందికి మన జ్ఞానం అందించి ఒక మంచి అందరి లైఫ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావటం అనేది వండర్ఫుల్ థింగ్. ఇట్స్ మై అన్ఫర్గెట్టబుల్ ఎక్స్పీరియన్స్. అందుకనే నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను, ఎలిజబెత్స్ విన్నింగ్ హబ్ అని. థ్యాంక్ యూ. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.